హాయ్ అండి. ఉదయం బిజీగా ఉన్నప్పుడు ఒకవైపు లంచ్ బాక్సులు, ఇంకోవైపు టిఫిన్ చేయాలి. అలాంటప్పుడు శనగ పలుకుల చట్నీ కనుక చేయాల్సి వస్తే శనగ పలుకులు వేగంగా వేగవు. అలాంటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేపుదాము అంటే మాడిపోతాయేమో అని అనుకుంటాము. అలాంటప్పుడు ఈ చిట్కా కానీ ఫాలో అయితే హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోకుండా ఫ్రై అవుతాయి అన్నమాట. శనగ పలుకులు వేపేటప్పుడు ఇలా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసి ఫ్రై చేసామంటే మంచి కలర్తో చాలా బాగా ఫ్రై అవుతాయి. అసలు మాడిపోవు. పిల్లలకి స్నాక్స్గా పెట్టాలన్నా చాలా బాగా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇలా ఇస్తే చూడండి, చూపిస్తున్నాను. పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సాల్ట్ని కూడా మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేను శనగ పలుకులతో చట్నీని అయితే చేస్తున్నాను. ఉదయం టిఫిన్కి బీట్రూట్ దోశ చేశాను. దోశలోకి శనగ పలుకుల చట్నీ చేశాను అనమాట. దోశ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.